ఆపలేము, కానీ అన్ని పనులు నువ్వే చూసుకోవాలనేముంది? నీ ఆరోగ్యం సహకరించినప్పుడు ఈ బాధ్యతలన్నీ వేరే వాళ్ళకి అప్పగించొచ్చు కదా. ఇదేదో మనకు పనికొచ్చేదానిలా ఉందే, ఎందుకు మనం వాడుకోకూడదు? అసలు పెత్తనం నేను తీసుకుంటే ఎలా ఉంటుంది? అన్నయ్య, అలా చెప్పన్నయ్యా. ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవరో ఒకరిని చూసుకోలేమా? మొన్న పెళ్లి విషయంలో కూడా అంతే, ఎవరికో అప్పగిస్తాను అన్నారు, కానీ నేనే దగ్గరుండి అన్నీ చూసుకోలేదు. అవకాశం ఇస్తేనే కదా ఎవరైనా చేసేది లేనిది తెలుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే వదినా. అసలు మొన్న పెళ్లి జరిగినప్పటి నుంచే నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి జరిగినప్పటి నుంచి అంటోందంటే పెళ్లి నేను గ్రాండ్గా జరిపించడం చూసి ఫ్లాట్ అయిపోయి పెత్తనం మొత్తం నాకే ఇవ్వాలని డిసైడ్ అయిపోయిందన్నమాట. వదిన నన్నెప్పుడు పట్టించుకోదు, నాకు విలువ ఇవ్వదని తిట్టుకున్నాను గాని నా మీద ఇంత నమ్మకం ఉందా, ఇంత ప్రేమ ఉందా? మొన్న పెళ్లి తర్వాత అభిప్రాయం మొత్తం మారిపోయినట్టుంది. మీరేమంటారు? అన్నయ్య అనేదే ఉందొదినా, నీ మాట ఎప్పుడైనా కాదన్నాడా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. అన్నయ్యకి ఇష్టమే, నాకు ఇష్టమే. నువ్వు ఎలా చెప్తే అలా వదినా. ఏంటండి, నా నిర్ణయానికి ప్రియంవదే అంత సంతోషిస్తే మీరేంటి అంత షాక్లో ఉండిపోయారు? ఈ ఇంటి పెత్తనం చేతిలో పెడతానంటే ఎందుకు సంతోషంగా ఉండదు? కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను ఊహించలేదు వేదవతి. ఏం ఆలోచించి ఆ ప్రియంవద చేతికి పెత్తనం ఇవ్వాలనుకుంటున్నావు? ప్రియంవద చేతికి పెత్తనం ఇవ్వడం ఏంటండి? నేను చెప్పింది మన పెద్ద కోడలు శ్రావణి గురించి. శ్రావణియా? అదేంటి వేదవతి, ఇప్పుడే కదా ప్రియంవద అన్నావు? ప్రియంవద అన్నానా? లేదండి. అయ్యో లేదు వేదవతి, బాధ్యతలన్నీ ప్రియంవదకే అప్పగిస్తానని క్లియర్గా అన్నావు. అందుకే అంత సంతోషంగా వెళ్ళిపోయింది. అవునా? పొద్దున జరిగింది చూసి ఆ షాక్లోనే ఉండి ఏం మాట్లాడుతున్నానో తెలియడం లేదు. శ్రావణి గురించి చెప్పబోయి ఎదురుగా ప్రియంవద ఉండేసరికి ఆ పేరు వచ్చేసింది. సరిపోయింది. ఇప్పుడు దీని గురించే ప్రియంవద ఎన్ని కలలు కంటుందో. మళ్ళీ కాదని తెలిస్తే డిసప్పాయింట్ అవుతుంది. ఇంటి కోడలుండగా ఆడపడుచుకు పెత్తనం ఎలా ఇస్తామండి? పొద్దున ఈ విషయం అందరికీ చెప్పేటప్పుడు ప్రియంవదకి సర్ది చెప్దాంలేండి. మస్తు పని చేసినావు ధారణమ్మా, దెబ్బకి తిక్క కుదురుంటది.
అసలు నువ్వు అక్కడ ఉండి చూడాల్సిందక్క. కార్ డోర్ తీయగానే ఫుట్బాల్ లాగా ఎగిరి పడిపోయింది. కింద పడగానే నేను ఏం వెతుకుతున్నావు పిన్ని అనగానే 1000 రూపాయల నోటు పడిపోయిందంట. దానికోసం వెతుకుతున్నారట. పాపం ఏం చేసినా ఈజీగా దొరికిపోతుంది. మళ్ళీ దొరికితే మేనేజ్ చేయడం కూడా చేత కాదు. అంతేలే, మనిషి పెరిగినంతగా బుర్ర పెరగలేదు. ఏం చేస్తాం? ఏయ్ ఆపండి. ఆ నవ్వులేంటే? ఇల్లు అనుకున్నారా, సినిమా హాల్ అనుకున్నారా? నవ్విన వాళ్ళని చూస్తే వాళ్ళతో కలిసి నవ్వాలనిపించాలి కానీ మీకు చిరాకు వస్తుందేంటి పిన్ని? చూడండి, మీరెందుకు నవ్వుతున్నారో, నాకెందుకు చిరాకు వస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీ గురించి నవ్వితే అప్పుడు తెలుస్తుంది మీకు. మా ధరణమ్మ అందరినీ నవ్వించటమే గాని నవ్వులు పాలైతే కాదు. అయినా మేమేదో నవ్వుకుంటుంటే మీ గురించి నవ్వుతున్నట్టు ఫీల్ అవుతున్నారేంటమ్మా? దీనికేదో పాత సామెత ఉందక్క. ఆ పుచ్చకాయలు దొంగెవరంటే భుజాలు తరుముకున్నట్టేగా. ఆ అదే, ఏదైనా తప్పు చేసేవాళ్ళు, తప్పుగా ఆలోచించేవాళ్ళు మాత్రమే ఎవరైనా ఏవైనా అంటే తమ గురించి అనుకుంటున్నట్టు ఫీల్ అవుతారు కదా పిన్ని? మరి మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే తప్పుడు ఆలోచనలు ఏవైనా మీ బుర్రలో ఉన్నాయా పిన్ని? ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు పిన్ని. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలు, పోతుంది. కాస్త మనుషులతో నవ్వుతూ మాట్లాడడం, వాళ్ళని ప్రేమించడం, ఇవి చేస్తే చాలు. ఏందమ్మా అవేవో చిన్న చిన్న పనులైనట్టు అంత సింపుల్గా చెప్పేస్తున్నావు? మనుషుల్ని ఎన్నుపోటు పడవడం అంటే ఈజీగా పడవచ్చు. కావాలంటే ప్రాణాలు కూడా ఈజీగా తీసేయొచ్చు గాని మనుషుల్ని ప్రేమించడం అంటే అబ్బో చాలా కష్టం. ఇంతకీ బాధ్యతలు ఎవరికి అప్పగిద్దాం అనుకుంటున్నావు? ఇంకెవరికండి, మన ప్రియంవదకి. ఎంత అనుకుంటారో అనుకోండి, ఇదంతా రేపొద్దున తాళాలు నా చేతికొచ్చి పెత్తనం దక్కేదాకే. తర్వాత ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తా. మిగతా వాళ్ళకి కష్టమేమో గాని పిల్లికి పర్వాలేదక్క. పరిస్థితులు బాగానే అర్థం చేసుకుంటుంది. వాటికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది. ఏం పర్వాలేదు పిన్ని. ఆ శశికళకున్న పెద్ద జబ్బే నయం చేశాను. ఈ మాత్రం చిన్న జబ్బు నయం చేయలేనా? తగ్గిపోతుందిలే. నా జబ్బు నయం చేయడం కాదు, మీ ఇద్దరికి పట్టిన తుప్పుని నేను వదిలిస్తాను. ఇంట్లో వంటగది అప్పగించగానే ఇంటి మొత్తానికే యజమానురాలు అయిపోయినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు కదా. కానీ రేపొద్దున్న కల్లా ఇంటి మీద పెత్తనం, ఇంటి తాళాల గుత్తి నా చేతికి రాబోతోంది. అప్పుడు చెప్తా మీ సంగతి. ఏందమ్మా కాలేమనగంటున్నావా? నోర్మై! ఏమన్నా చూస్తూ ఊరుకుంటున్నా కదా అని పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, లేక చేతగాని దాని కింద లెక్క కడుతున్నావా? ఒక్కరోజు
ఇంకా ఒకే ఒక్క రోజు నిన్ను చూసుకొని రెచ్చిపోతున్న ఈ పని మనిషిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. దాన్ని పని మనిషి అన్నాను కదా అని నువ్వేదో ఇంటి మనిషిలా ఫీల్ అయిపోకు. పేరుకే ఇంటి కోడలివి, కానీ ఈ వంటగదికే పరిమితమయ్యే పెద్ద పని మనిషిని చేస్తా. చూస్తూ ఉండు. అవును, తాళాల గుత్తి ఎలా పెట్టుకుంటారు? ఇక్కడే కదా బొడ్లో. రేపటి నుంచి ఇంటి తాళాలు ఇక్కడ నడుస్తున్నప్పుడల్లా గల్లు గల్లుమంటూ చప్పుడు చేస్తుంటే మీ గుండెలు జల్లు జల్లు మనాలా. ఏందమ్మా ఇది? ఈవిడికేంది ఇంటి తాళాలు చేతికివ్వడమేంది? అయినా ఎంత నమ్మకంగా చెప్తుందంటే నాకేదో డౌట్గా ఉందమ్మా. నాకు అనుమానంగానే ఉందక్క. కానీ మావేని ఏదోలా బెదిరించి భయపెట్టినా అత్తయ్య అంత సులువుగా ఇవ్వరు. చూద్దాం. విక్రమ్, శ్రావణి, హైదరాబాద్ టు సింగపూర్. అంటే హనీమూన్కి ప్లాన్ చేశారు. అమ్మ దొంగ, నాకు తెలియకుండానే టికెట్స్ బుక్ చేసి మొత్తం ప్లాన్ చేసేసావా? ఇక్కడే ఫస్ట్ నైట్ చేసుకుందామంటే అమ్మ మాట కాదనలేని పప్పు ముద్దవనుకున్నాను, కానీ పర్వాలేదు. ఏమా, నాకు తెలియకుండా హనీమూన్కి టికెట్స్ బుక్ చేస్తే ఆ మాత్రం తెలుసుకోలేను అనుకున్నావా? అంత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు దొరకకుండా జాగ్రత్తగా దాయాలి, కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే ఎలా? మేడం, అది నువ్వు ఇంకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదమ్మా. నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావు. ఈ టికెట్స్ చూసి నిజంగానే సర్ప్రైజ్ అయ్యాను. ఇప్పుడు చెప్పమ్మా, ఎన్ని రోజుల ట్రిప్పు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు చెప్పు చెప్పు. మేడం, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఆ టికెట్స్ ఇవ్వండి, చెప్తాను. ఎందుకమ్మా? నిజంగానే మీకు తెలియకుండా ప్లాన్ చేసి సరిగ్గా ట్రావెలింగ్కి ముందు రోజు చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా మేడం. ఏమైందమ్మా? ఈ టికెట్స్ పనిచేయవు మేడం, క్యాన్సిల్ చేశాను. హనీమూన్కి టికెట్స్ బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఏంటమ్మా? ఎందుకు క్యాన్సిల్ చేసావు? ఎందుకంటారేంటి మేడం? ఇంట్లో పరిస్థితులు చూస్తున్నారు కదా. నాన్న మీద అటాక్ జరిగింది, అమ్మ ఆరోగ్యం అస్సలు బాలేదు. ఈ పరిస్థితిలో మనం మాత్రం ఎలా వెళ్ళగలం? అందుకే క్యాన్సిల్ చేశాను. మీకు చెప్దాం అనుకునే లోపే మీరు చూస్తారు. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఈ మాత్రానికి మేమెందుకు హనీమూన్కి వెళ్ళడం మానేయాలి? ఇప్పుడిక్కడ ఈ నుండి మాత్రం ఏం చేస్తాడో. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న ఇల్లు. పెళ్ళై 4 రోజులైంది, పెళ్ళ మాత్రం అక్కర్లేదు. ఏంటి మేడం, హట్ అయ్యారా? ఆహా లేదమ్మా. ఎందుకు హట్ అవ్వడం? నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేంటి మేడం? అదేనమ్మా, పేరెంట్స్ కోసం సొంత సంతోషాలని సుఖాలని త్యాగం చేస్తున్న కొడుకుని నేనెక్కడా చూడలేదు. ఇలాంటి కొడుకుల్ని చూస్తే ఎవరికైనా సంతోషమే కదా. నాకు తెలుసు మేడం,
మీదెంత గొప్ప మనసో. అమ్మకు కూడా ఈ విషయం అర్థమైంది కాబట్టే ఈ ఇంటి పెత్తనం మీకివ్వాలని డెసిషన్ తీసుకుంది. ఆ, అదేంటి? పెత్తనం మేడం. ఇక ఈ ఇంటినంతా నడిపించబోయేది మీరే. ఈ ఇంటి తాళాలు మీ చేతికి రాబోతున్నాయి. మహారాణి శ్రావణీదేవి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సింహాసనం నాది. నేనుండగా ఈ సామ్రాజ్యంలో ఎవ్వరిని అడుగు పెట్టనివ్వను. ఆ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా మేడం. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే తన బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటుంది. అస్సలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీకే ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. హనీమూన్ క్యాన్సిల్ అయితే అయింది. ఇంటి తాళాలు చేతికొచ్చేస్తున్నాయి. అంటే ఇక నుంచి ఈ ఇంటికి నేనే మహారాణిని. ఎప్పటికో నిజమవుతుందనుకున్న ఈ కళ ఇంత తొందరగా నిజమవుతుందనుకోలేదు. శ్రావణి, నువ్వు అదృష్టవంతురాలువని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు కదా? ఎక్సైట్మెంట్ ఎందుకమ్మా? ఇదేమైనా కలెక్టర్ పదవా? అదేంటి మేడం అలా అనేశారు? జిల్లాకి కలెక్టర్ ఎలాగో ఈ ఇంటికి ఇది అంతకన్నా ఎక్కువ మేడం. నిజంగా కలెక్టర్ పదవి అయినా నాకు అవసరం లేదమ్మా. అసలు నేను చదువుకున్న చదువేంటి, దాని విలువేంటి, నా లక్ష్యం ఏంటి? ఈ ఇంటి బాధ్యతలు, ఈ ఇంటి తాళాలు అంటే ఆ పవర్ని తక్కువ అంచనా వేయొద్దు మేడం. ఏంటమ్మా పవర్? ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు పెడుతున్నారు, చిట్ట పద్ధతులు రాసుకోవడమే కదా. ఏ మాత్రం దానికే లాయర్ చదువుకోవాలా? అసలు నా టార్గెటే వేరమ్మా. ఒక రామ్ జెఠ్మలాని, ఒక అశోక్ దేశాయ్, ఒక శ్రావణి, అలా గొప్ప గొప్ప లాయర్ల పక్కన నా పేరు కూడా చరిత్రలో నిలిచిపోవాలి. ఎన్ని ఆశలు ఆశయాలు ఉన్న నన్ను పట్టుకుని తాళాలు గుత్తి ఇనుప సుత్తి అంటావేంటమ్మా? అంటే అమ్మ ఇచ్చే ఇంటి బాధ్యతలు తీసుకోవడం మీకు ఇష్టం లేదా మేడం? ఇష్టం లేదా అంటే అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తప్పదు అనుకుంటే తీసుకుంటాను. అంతేగాని ఏదో మహారాణి పదవి వరిస్తున్నట్టు, నేనేదో ఎక్సైట్మెంట్ అయిపోతున్నట్టు నువ్వు ఊహించుకోవద్దమ్మా, సరేనా? అయినా ఇదంతా జరిగినప్పుడు ఆలోచిద్దాంలే కానీ నాకు నిద్ర వస్తుందమ్మా, పడుకో. ఓకే మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. బాగానే ఇచ్చాను. లేకపోతే నేనేదో ఆశపడుతున్నట్టు, దీనికోసం ఎదురు చూస్తున్నట్టు అనుకుంటారు. కానీ ఇప్పటి నుంచి అన్నీ నాకు నచ్చినట్టే జరిగేలా చేసుకుంటాను. ఆ పెత్తనం ఏదో నా చేతికొస్తే అప్పుడు చూపిస్తాను నా పవర్. వెంటనే హనీమూన్కి టికెట్స్ బుక్ చేయిస్తాను. హనీమూన్ క్యాన్సిల్ చేస్తావా? అసలు ఈ రోజు కోసమే ఎన్నాళ్లుగా ఎదురు చూశాను, ఎన్ని ప్రయత్నాలు చేశాను. అవన్నీ ఏవి వర్కౌట్ కాలేదు గాని ఒక్క పెళ్లి ఆర్గనైజ్ చేయగానే వేదవతికి నా మీద ఎంత నమ్మకం వచ్చేసింది. ఆ రోజు 300 కోట్ల పెళ్లి 30 కోట్లకి తగ్గించారని బాధపడ్డాను గాని తగ్గించడం వల్లే డబ్బులు తినే అవకాశం లేక నిజాయితీగా చేశాను. ఇప్పుడు ఆ నిజాయితీ నాకీ అవకాశం తెచ్చింది. ఇప్పుడు 300 కోట్లేం కర్మ, 3000 కోట్లు నొక్కినా అడిగేవాడు ఉండడు. ఈ టైంలో ఒక్కతే ఆలోచిస్తూ తిరుగుతోందంటే ఖచ్చితంగా వేదవతి అన్నమాట గురించి అయి ఉంటుంది. ఇప్పుడు ఇన్నిన్ని కలలు కని పొద్దున్నే వేదవతి కాదంటే ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం గొడవ చేస్తుందో. ఇప్పుడే ఏదో ఒకలా నిజం చెప్పేయడం మంచిది.
ప్రియవదా ఆ, ఆహా, రానయ్యా. ఏంటమ్మా నిద్రపోకుండా మీ వదినన్న మాట గురించి ఆలోచిస్తున్నావా? ఏ మాట అన్నయ్యా? అదేనమ్మా పెత్తనం నీకు ఇస్తానంది కదా, దాని గురించి. ఆహా, దాని గురించి ఆలోచించేదేముందన్నయ్యా? అంటే నువ్వు అస్సలు దాని గురించి ఆలోచించట్లేదమ్మా? లేదన్నయ్యా, వదినకి ఆరోగ్యం బాగలేదు. ఎవరో ఒకరు ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. నా మీద నమ్మకం ఉంది కాబట్టి నాకు అప్పగిస్తానంటోంది. దీని గురించి ఇంకా ఆలోచించేదేముందన్నయ్యా? అంటే బాధ్యతగా ఫీల్ అయ్యే తీసుకుంటున్నావు కానీ ఇష్టంతో కాదన్నమాట. ఇష్టమా? ఇంకా నయం, నేనేదో దానికోసమే ఆశ పెట్టుకున్నానన్నావు కాదు. ఇది బాధ్యతన్నయ్యా, బరువు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని చూసుకోవాలి, ఎన్ని తలనొప్పులు పడాలి. అంతే కదమ్మా? ఆహా, అంతే అన్నయ్యా.